సో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, అతని రోల్ ఏముంటుంది? స్ట్రక్చర్ ఇంజనీర్ అనేది మెయిన్ రోల్ వచ్చేసి స్టెబిలిటీ పైన వర్క్ చేస్తారు బేసికల్లీ. ఓకే. ఇప్పుడు ఏదైతే ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ఇస్తారో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్లో వచ్చేసి లైక్ విజువలైజేషన్, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ యూజువల్లీ స్పేస్ పైన వర్క్ చేస్తారన్నమాట. ఓకే. ఇఫ్ బంచ్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని ఎలా సపరేట్ చేస్తే ఎలా యూజ్ అవుతుంది, ఆ బేసిస్ పైన ఆర్కిటెక్చర్ అనేది వర్క్ చేస్తారు. వన్స్ ఆర్కిటెక్చర్ అనేది ప్లాన్స్ అనేది డెవలప్ చేసిన తర్వాత మన దగ్గరికి వస్తారు వాళ్ళు. సో మనం బేసికలీ ఏం చేస్తామంటే ఆ స్ట్రక్చర్కి కావాల్సిన స్టెబిలిటీ విత్ స్టాండ్ అవుతాం. లో రేస్ కానీ హై రేస్ కానీ. ఇప్పుడు మీరు చూడండి హై రేస్ అనుకోండి, వెరీ టాల్ బిల్డింగ్స్. ఇఫ్ టాల్ బిల్డింగ్స్ అనేది డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. బేసికలీ ఏంటంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం చేస్తారంటే బేసికలీ ఈ విల్ ప్లే విత్ ద ఫోర్సెస్. గ్రావిటీ లోడ్స్ అంటే స్ట్రక్చర్ యొక్క సెల్ఫ్ వెయిట్ కన్సిడర్ చేసుకుంటారు. రైట్. అలాంగ్ విత్ దట్ మనకు టైల్స్ వస్తుంది, ఫినిషెస్ వస్తాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటారు.